నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంగలకుదురులో గ్రామస్తుల రాస్తారోకో, పోలీసుల వైఖరిపై రోడ్డుపై బైఠాయించి నిరసన నినాదాలు. వెలగ తులసిరాంపై దాడి కేసులో పోలీసులు న్యాయం చేయలేదంటూ ఆందోళన. రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీనివ్వటంతో ఆందోళన విరమణ. తెనాలిలో ప్రశాంతంగా నీట్ పరీక్షలు. 2 కేంద్రాల్లో పరీక్ష రాసిన 510 మంది అభ్యర్థులు. అన్ని చోట్ల మౌలిక వసతులు కల్పించామన్న అధికారులు. చిన్నరావూరులో ఉచిత కంటి వైద్య శిబిరం. రోగులకు ఉచిత పరీక్షలు చేసిన శంకర్ నేత్ర వైద్యాలయం వైద్యులు. వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ తెనాలిలో ప్రశాంతంగా జరిగింది. తెనాలిలో 2 కేంద్రాల్లో 510 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైద్య విద్యలో ప్రవేశం కోసం 2026 సంవత్సరానికి నిర్వహించిన నీట్ పరీక్షకు తెనాలిలో 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణ చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో, జగ్గడిగుంటంపాలెంలో కేంద్రీయ విద్యాలయ పరీక్షా కేంద్రాల్లో 210, 300 మంది చొప్పున పరీక్ష రాశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 మాత్రమే అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల్ని సమకూర్చినట్లు మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణం పనిచేసేలా జనరేటర్ సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. ఎవరైనా అనారోగ్యం సంభవిస్తే వెంటనే అటెండ్ అయ్యేందుకు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ విద్యా సంవత్సరం నీట్ 2026-27 ప్రవేశాలకు గాను తెనాలిలో 12-71-02 సెంటర్ని ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మరి పిల్లలు 209 మంది పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇది చాలా కన్వీనియంట్గా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఇక్కడ సెంటర్ ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్ కూడా 2 ఇన్విజిలేటర్లు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయండి. వాటర్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, అన్నీ ఉండే. మరి సమ్మర్ బాగా సివియర్గా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కానీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ఆ స్క్రీనింగ్ చేయడం కోసం వాళ్ళని, అదేవిధంగా హెల్త్ సంబంధించి ఏఎన్ఎంస్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మజ్జిగ ప్యాకెట్లు కూడా ఈ సెంటర్లో ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేదు. మధ్యలో కరెంటు పోకుండా ఉండటం కోసం కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేదు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 2 గంటల నుంచి 5 గంటల దాకా ఉంటుంది. 1:30కి గేట్ క్లోజ్ చేస్తారు. 1:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. మొత్తం 209 మంది ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి దీనిలో మరి 1:00-1:30 కల్లా గేట్లు క్లోజ్ చేస్తారు. 11 గంటల నుంచి లోపల పంపించాము. అడ్మిట్ కార్డులు తీసుకొని వస్తున్నారు, వెరిఫై చేస్తారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత రూమ్లో పంపిస్తారు. ఇంకా దీనిలో మన ఎటువంటి అసౌకర్యం లేదు కాబట్టి పిల్లలందరూ కూడా మళ్ళీ మంచిగా పరీక్ష రాస్తారు. ఇంటిపై వచ్చి దాడి చేసిన కేసులో న్యాయం చేయాలంటూ అంగలకుదురు గ్రామస్తులు రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. న్యాయం జరిగే వరకు విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. రూరల్ మండలం అంగలకుదురులో గత నెల 28వ తేదీన సాయంత్రం రోడ్డుపై వాహనం పార్కింగ్ విషయమై గ్రామానికి చెందిన వెలగ తులసిరాం సమీపంలోని మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ జరిగిన వ్యక్తి అదే రోజు రాత్రి 9:45 ప్రాంతంలో తెనాలికి చెందిన మరికొంతమందిని వెంట తీసుకుని తులసిరాం ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్న అతడిని కిందకు కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వస్తువులను ధ్వంసం చేసి దొమ్మికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన తులసిరాంను స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తులసిరాంపై అతడి ఇంట్లోనే మందిగా వచ్చి దాడికి పాల్పడడంపై గ్రామస్తుల్లో ఆగ్రహం చెందారు. అంగలకుదురు గ్రామ పరిరక్షణ సంఘం ఏర్పడి సమావేశం పెట్టుకున్నారు. రక్త గాయాలు వచ్చేలా దాడి చేసిన కేసులో 324 సెక్షన్ పెట్టడం, దొమ్మిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడంలో పక్షపాత ధోరణి ఉందని భావించారు. పైగా 3 రోజులైనా నిందితులను అరెస్టు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. శనివారం సాయంత్రం అంగలకుదురులో తెనాలి గుంటూరు రోడ్డుపై బైఠాయించారు. ప్లకార్డులను చేతపట్టి పోలీసుల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఫలితంగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. తెనాలి రూరల్ సిఐ
నాయబ్ రసూల్ వన్ టౌన్ సిఐబి మల్లికార్జునరావు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ధర్నా చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితుల్ని త్వరలో అరెస్ట్ చేస్తామని, దాడిపై నమోదు చేసిన సెక్షన్ను మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. అయిపోతుందిరా త్వరగా ఎవరో చేసిపోయి కూడా న్యాయం చేస్తారంటే ఏంది అసలు పట్టుకోకుండా ఎందుకు వదిలేశారు? అంత దుర్మార్గంతో ఎందుకు వదిలేయాలి? 40 సంవత్సరాలు వాళ్ళు ఓట్లేసింది ఏమంత రుబాబా? ఊరుకోవాలా? మరి ఆ రకంగా కొట్టేస్తే మేమేమవ్వాలి? ఊళ్ళోకి వచ్చి ఆ ఊరు నుంచి వచ్చి ఈ ఊళ్ళో ఆ రకంగా కొట్టేస్తే మేము ఊళ్ళో వాళ్ళు చెప్పండి వాళ్ళని చాలు, వాళ్ళని మాకు అప్ప చెప్పండి. మీకు ఇప్పుడు దాకా మేము సహకరించాం కదా, మీరు అలా మీ శాతకాలంలో ఓర్పుగా పట్టామని చెప్పామని కాదు చెప్పండి. కావాల్సింది 65 వచ్చి కొట్టే ఇంత నాకు 75 సంవత్సరాల్లో ఇటు వచ్చి కొట్టినాడు, ఎవరిని చూడాల ఊళ్ళోకి వచ్చి కొట్టేస్తాం. కూర్చుంటే కూర్చో న్యాయం చేసిన మీరు ఎందుకు వదిలేశారు? వాళ్ళు స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ ఉండాలి వాళ్ళు. మాకు న్యాయం వదిలేశారు. పిల్లాడు తాగుండలా ఏముండలా స్నానం చేశాడు, నేనే ఎట్ట పట్టుకొని తీసుకొచ్చా. నాకు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంటంటే మాకు రోడ్ల మీద వచ్చారు. మమ్మల్ని కొట్టినా కూడా చెప్పేదారండి. అమ్మా నువ్వు ఎట్ట చెబుతా అట్ట చేస్తావా అని అన్నాడు. ఏది ఎప్పుడు కలిగింది నేను వదిలేశాడు. ఆయన పెద్ద పోలీసు
ఎందుకు మా బాబుని రాత్రి 10ంటికి వచ్చి బయటికి లాగి కొట్టారండి. రేపొద్దున మాట్లాడుకుందామని వీడు సమాధానం చెప్పాడు. అయినా ఎల్లా సరే భోంచేయలేదు, భోంచేసి వస్తా కింద నుంచోండి అంటే కాదు కొడుతనే ఒక్క అడిగే గడప లోపల పెట్టాడు కాలు. ఇక లాక్కెళ్ళి పైన బాగా కొట్టేశారు, పై గేటు దగ్గరే తలపగలు కొట్టేశారు. ఆ రక్తంలోనే మెట్ల మీద నుంచి కిందకి ఈడ్చుకెళ్ళి మళ్ళీ కింద టైల్స్ మీద కొదేసి బాగా మళ్ళీ అక్కడ తలపగలు కొట్టి మళ్ళీ బయటికి సిమెంట్ రోడ్డు మీదకి లాక్కెళ్ళి మళ్ళీ అక్కడ ఇక మన ఇది రాకుండా కొట్టేసి ఎటు కాలటి చేపడైపోతే ఇక నేను ఏం ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. ఇక నేను చేయగలిగింది లేదని చెప్పి ఇక నేను మెదలకుండా ఊరుకున్నా. ఆ అమ్మాయి కూడా పైకి వచ్చింది, పైకి వచ్చి ఏంటి ఏడుస్తున్నావు నా బిడ్డనేమొడ్డానని మమ్మల్ని చేసినప్పుడు అంది, మిమ్మల్ని ఏం చేశాడు, మిమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పాను నేను. మాకు మరి భయం పడుతుంది, మాకు రక్షణ కావాలి. మరి ఏం మళ్ళీ అట్లాగే జరిగితే మేమే ఒక్కదాన్ని నేను ఉండేది, బాబు నేను. ఈయనకేం పెరాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. ఆయన మాట కాలు చేయి ఏమీ లేదు. మన న్యాయం కావాలి, మాకు రక్షణ కావాలి. అసలు లేదు, నిన్న వదిలేశారంట. నిన్న నుంచి పెద్దబాబు తిరుగుతూనే ఉన్నాడు పోలీస్ స్టేషన్కి. ప్రొద్దున 10ంటికి రమ్మన్నారంట. 10 మంది వెళ్తే వాళ్ళు సెలవు పెట్టారు, సిఐ వాళ్ళు ఎవరు రాలేదని చెప్పారంట కానిస్టేబుల్. పిల్లాడేమో అక్కడే ఉండిపోయాడు గవర్నమెంట్ హాస్పిటల్, కూడు నీళ్ళు లేకుండా 4 రోజుల నుంచి. ఏం చేస్తే పిల్లాడు కాదు అసలు. విజయవాడ వెళ్తున్నానమ్మా అని ఈ టైంలో ఇంకొంచెం సేపు బయలుదేరి వెళ్ళాడు. మరి అక్కడ టర్నింగ్లో మరి ఎంతసేపు అన్నగొట్టి వాళ్ళకి పైన ఉండి వాళ్ళు రాలా. బండి తీసి పైన పెట్టినందుకు ఆడపిల్ల వచ్చి మా అబ్బాయినే జల్లిని వేసి కొట్టిందంట. ఇక వీళ్ళందరూ మా కొంచెం దూరం వీళ్ళు చూసి వీళ్ళ దగ్గరే చంద్రబాబు నీకెందుకు నువ్వు వెళ్ళి మేము మాట్లాడతామని వాడిని పంపించేశారంట. పంపించేస్తే ఇంటికే వచ్చాడు, విజయవాడ వెళ్ళకుండా. ఇంటికి వచ్చి మెదలకుండా పడుకున్నాము. ఇంకా పడుకోవాలా, తలిపేయాలి అసలు. ఒక్కసారి వచ్చి పడ్డారు మొత్తం, ఎక్కడి నుంచి వచ్చారో కానీ. ఇంట్లోకి వచ్చి ఆడ మగాళ్ళందరూ ఒక బండి మీద 3 తెనాల నుంచి కూడా 4 బళ్ళ మీద వచ్చారంట. ఏం కొట్టారో పిల్లాన్ని, కనపడిన దెబ్బలు కొట్టారు, కొంగేశారు. అసలు పళ్ళు కూడా కదిలిపోయినాయి అంటే ఏం పెట్టి కొట్టారు, మాకంతా చిదురు చేశారు. మంచాలో చెడ్డాలో మనకు తెలీదు. బండి తీసి పైన పెట్టాడు, మిమ్మల్ని ఏమో అనలేదుగా. ఆ తల్లి గనక ఆ ఘోష ఈయన చూసి పిల్లాన్ని కొడుతుంది, చూసి కేకలేసినా కానీ ఒక్కడు వెళ్ళలేకపోయాం. వచ్చినా కూడా బళ్ళు వేసుకుని వెళ్తుంటే లేదు తిరుగుతున్నాడని, ఎక్కడికి వస్తాడోనని మళ్ళీ బండ్లు వేసుకుని వచ్చి కొట్టి వెళ్ళిపోయారు. మూల సందులో వండింటికి మొండలు వాళ్ళే చూపెట్టి బల మీద వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చి మళ్ళీ కొట్టారు. లెగవకుండా ఉండాలని వెళ్తే మళ్ళీ కేసులు పెడతారని అంత కుట్రలతో వచ్చి చేసిపోయారు. వాళ్ళు మంచి కాదు, తెలుసుకోవాలా. 20 రోజులే వచ్చి అక్కడ వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు మంచి కాదు. వచ్చింది 10 రోజులు 20 రోజుల లోపే వాళ్ళు వచ్చింది. ఎవరు రాకుండా వచ్చి బయటకి కేకలే ఎత్తుండే, ఆ కేకలకు దడిచి రాలేకపోయాం. ఇక మాకు ఇళ్లలో ఉండాలన్నా మాకు భయంగానే ఉంది వాళ్ళని గురించి. వెళ్ళి పిల్లాడిని సర్ది తీసుకొచ్చి నేను కారు ఎక్కిన తర్వాత నేను వస్తే నన్ను వాళ్ళు కొడుతున్నారు. ఇచ్చి వెళ్తా ఎందుకు లేని నేను ఇంటికి వెళ్ళిపోయా. పిల్లాడు తాగలేడు, అప్పుడే స్నానం చేశాడు. ఏముంది దానికి కాదు, పిల్లాడిని కొట్టారు. ఆడాలు కొట్టొచ్చా మరి, పిల్లాడిని కొట్టారు. కొట్టింది కాక ఇంకా వాళ్ళని ఈ పిల్లాడు కొట్టాడని వాడు చెప్పటము, ఈ ఎస్ఐలు వీళ్ళందరూ నమ్మటము, ఇదంతా ఒట్టిదేనండి. నేను అప్పుడు అదే మాట చెప్తున్నా, ఇప్పుడు అదే మాట చెప్తున్నా. పిల్లాడు అప్పుడే స్నానం చేసి వచ్చాడు, నేనే చేయి పట్టుకొని తీసుకొచ్చి కారులో ఎక్కించాను. నేను సర్దుతాలే పోయాని పంపించిన అన్ని మళ్ళీ 10ంటికి వచ్చి ఇంటి మీద పడి కొట్టారు. ఇది మాత్రం అన్యాయమే. ఇవాళ ఇదే ఇది, రేపు ఇంకొకళ్ళైనా అంతే చేస్తారు. కాబట్టి మాకు న్యాయం కావాలి. మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎందుకు వదిలేరు, అసలు దేనికి వదిలేరు? మీరు ఏది లేకుండా ఎందుకు వదిలేరో చెప్పండి ముందు. అంతేగాని మీరు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎస్పీ గారు వచ్చారు, డిఎస్పీ వచ్చారు, సిఏ వచ్చారు, అందరికీ చెప్పాను నేను ఇదే సమాధానం చెప్పాను. మాకు న్యాయం కావాలి, మాకు రక్షణ కావాలి. పిల్లలు ఎక్కడో ఉంటారు, బతుకు తెరువు కోసం పోతారు, అందరం పెద్దాళ్ళు ఉన్నాం. రేపు ఇదే పరిస్థితి మాకు కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఒకటి ఇంట్లో ఉంది, కేకలు పెడితే వెళ్ళలేకపోయాం మేము. అందరం తలుపులు తీసుకుని వెళ్ళేటప్పటికి వాళ్ళు పరారయ్యారు. కానీ వాళ్ళు జీవితంలో మర్చిపోలేంది చేస్తేనే మాకు న్యాయం. తెనాల్లోని చిన్నరావూరులో శంకర్ కంటి హాస్పిటల్ పెద్ద కాకాని సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
పట్టణ చినరావూరులో గల అక్సా మసీద్ ముతవల్లి సయ్యద్ అల్లా బక్షు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శంకర్ కంటి హాస్పిటల్ పెద్ద కాకాని వారిచే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పలువురికి ఉచిత కంటి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో హసన్ అహ్మద్, షేక్ ఇర్ఫాన్, శంకర్ కంటి హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ నాగబాబు, డాక్టర్ ఐశ్వర్యరాజ్, హాస్పిటల్ సిబ్బంది, ఇతర మసీద్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అక్సా మజిద్ ముతవల్లి గారు అల్లా బక్షు గారికి మరియు బిస్మిల్లా భాయ్ గారికి శంకర్ కంటి ఆసుపత్రి వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న చినరావు తోటలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి కంటి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డుని అందరూ తీసుకొని ఈ కార్యక్రమానికి రావాల్సింది కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రతి ప్రాంతంలో మొట్టమొదటి ప్రోగ్రాం మేము నందులపేట ఆయిషా మసీద్ దగ్గర నిర్వహించాము. రెండో కార్యక్రమం అక్సా మసీద్ దగ్గర నిర్వహించాము. ఇట్లా 2-3 నెలలకు ఒకసారి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ప్రాంతంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే వారి ఒరిజినల్ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శుక్లాలు ఉన్న పెద్దలందరికీ ఉచితంగా శంకర్ కంటి ఆసుపత్రి వారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి వాళ్ళే ఇంటి దగ్గర తీసుకొచ్చి దించుతారు. అలాగే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అందరూ జాగ్రత్తగా ఆరోగ్యశ్రీ కార్డును ఉంచుకోవాలి. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డును కూడా వాళ్ళు చేయించి పెట్టుకోవడం చాలా మంచిది వాళ్ళకి. మా ఏపీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి నిర్వహిస్తున్న సినీ నట శిక్షణ తరగతులను బోస్ రోడ్లోని అంబేద్కర్ కాలేజీలో జరుగుతాయని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు మాట్లాడారు. 3 రోజుల శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు భోజనం, వసతిని ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కాలేజీలో జరిగే ఈ శిక్షణతో ఉచ్చారణ, అభినయంతో పాటు నటులు, కెమెరాకు గల సంబంధాన్ని అవగాహన చేసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహిళా దర్శకురాలు నాగశ్రీ, నిర్మాత మట్లపూడి రమేష్ బాబు, పిట్టు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి మేము ఇప్పటికే ప్రకటించిన ఉచిత నటనా శిక్షణ శిబిరంలో ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఉచితంగానే ఆ 3 రోజులు వసతి, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది నేను గతంలో ప్రకటించలేదు. వాళ్ళకై వాళ్ళు ఉంటారులే అనుకున్నాం కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అరైవింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ ప్లేసెస్ లైక్ ఫ్రమ్ తిరుపతి అండ్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ ఫ్రమ్ విజయనగరం. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజయనగరం టు దిస్ తెనాలి. సో వాళ్ళు పాపం అంత దూరం నుంచి నేర్చుకోవాలని ఇక్కడికి వస్తే ఐ డోంట్ వాంట్ టు వండర్. వాళ్ళు అకామిడేషన్ కోసం ఇటు అటు తిరగటం నాకు ఇష్టం లేదు. అందుకనే అకామిడేషను, వసతి ప్లస్ భోజన వసతి కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గతంలో అనౌన్స్ చేసినట్లు ఎక్కడ జరిగేది శిక్షణ తరగతులు లోకడ చెప్పలేదు. ఇది మన బోసు రోడ్లో ఉన్న అంబేద్కర్ కళాశాలలో ఈ 3 రోజులు శిక్షణా తరగతులు జరుగుతాయి. శిక్షణా తరగతులు, ప్రాక్టికల్స్, థియరీ ప్లస్ డెమాన్స్ట్రేషను, ఈ 3 కూడా అంబేద్కర్ కాలేజీలోనే జరుగుతాయి. అక్కడే అంబేద్కర్ కాలేజీలోనే ఉన్న ఒక బిల్డింగ్లో, బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లో ఒక 20 మంచాలు వేయించాము. వాళ్ళు వచ్చేవాళ్ళు, దోస్ హూ వాంటెడ్ టు స్టే దేర్, దే కెన్ సింపుల్లీ బ్రింగ్ దేర్ బ్లాంకెట్ అండ్ దే కెన్ స్లీప్ దేర్. ఫుడ్, అకామిడేషన్ మేము ఇస్తాము. సో వాళ్ళు హ్యాపీగా అక్కడే ఉండి అక్కడే నేర్చుకుని అక్కడే బస ఉండే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. ఈ శిక్షణా శిబిరం వల్ల వచ్చే అభ్యర్థులకి ఏం నేర్పుతున్నాము అంటే, సినిమా అంటే ఒక మోజు, సినిమా అంటే ఒక వ్యామోహం, సినిమా అంటే ఒక ప్యాషన్. దాన్ని అందరూ కూడా ఇది నాకు కావాలి, ఇది నా సొంతం కావాలి అని అనుకుంటారు. కానీ
మనం పైకి వెళ్ళాలంటే మెట్లు కావాలి. మెట్లు లేదో వీ కెనాట్ జంప్ అప్ స్టైర్స్. కాబట్టి ఆ మెట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి ఏర్పాటు ఇప్పుడు మేము చేస్తున్నాం. బేసికల్ నీడ్స్, బేసికల్ నాలెడ్జ్, సినిమాలో యాక్ట్ చేయడానికి ఎంట్రీలేటు, అవుట్లెటు, లుక్కులెటు, క్లోజ్ షాట్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, లాంగ్ షాట్లో ఎలా ఉండాలి, ట్రాలీ చేస్తే ఎలా ఫాలో చేయాలి, తర్వాత కౌంటర్ క్లోజులు ఎట్లా ఇస్తారు, ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎదుటి మనిషి మాట్లాడుతుంటే ఆ పక్క మనిషి మామూలుగా కూర్చోకుండా ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా సజెషన్ షాట్లు, ఫోర్గ్రౌండ్ షాట్లు, టాప్ యాంగిల్ షాట్లు, ఇలా సినిమాకి సంబంధించిన టెక్నికాలిటీస్ అన్నిటినీ కూడా బేసిక్స్ తెలుపుతాం. మొత్తం తెలియజేయాలంటే ఈ 3 రోజులు కాదు, 3 వారాలు కాదు, 3 వారాలు కూడా చాలవు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మొన్న మేము షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పెడితే అందులో నుంచి ఉత్తమ మహిళా దర్శకురాలుగా నాగశ్రీ గారు వచ్చారు. మరి ఇప్పుడు ఆవిడ అదే ఇన్స్పిరేషన్తో కథ మంచికే అనే ఒక సినిమా కూడా డైరెక్షన్ చేయబోతున్నారు. ఇదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు వచ్చే బ్యాచ్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళలో కొంతమంది రేపు వెండితెర మీద వెలగాలని, వెండితెర మీద వాళ్ళకు మంచి భవిష్యత్తు. మా అధ్యక్షులు దిలీప్ రాజా గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా అందరూ అనుకుంటాం మాకు యాక్షన్ చేయడం వచ్చు అని. జీవితంలో నటించడం ఈజీ, కానీ కెమెరా ముందు చాలా కష్టం అండి. ఎందుకంటే ఎటు ఫేస్ పెట్టాలి, ఎలా చేయాలి అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి ట్రైనింగ్కి వెళ్ళాలంటే వేలల్లో లక్షల్లో ఫీజులు పే చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అనుభవం ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు చూడడం జరిగింది. అలాంటిది ఒక ఫుడ్ ఇచ్చి, ఉండడానికి అకామిడేషన్ ఇచ్చి, ఆ మెళకువలన్నీ నేర్పిస్తామన్నప్పుడు ఆంధ్రాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలండి. ఒక ఆర్టిస్ట్ ఏదో చేస్తున్నామని చెప్పి డైలాగ్ ఎలా చెప్పాలి, ఎవరి వైపు చూడాలి, ఎప్పుడు ఏ ఎమోషన్ ఇవ్వాలి, అసలు ఆ ఎమోషను కోపంగా ఇవ్వాలా, బాధగా ఇవ్వాలని కూడా తెలియని పరిస్థితుల్లో యాక్ట్ చేసేస్తూ ఉంటాం తెలిసి తెలియకుండా. అలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా ముందుకెళ్ళాలంటే మనకి వెనకాల పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇలాంటి కార్యక్రమం మా అసోసియేషన్ చేపట్టినందుకు మనందరూ చాలా కృతజ్ఞతలుగా ఉండాలి. దాన్ని ఉపయోగించుకొని ఆర్టిస్టులుగా ఎదగడానికి అందరూ ముందుకు రావాలి. వచ్చినప్పుడు ఆ వసతులు అన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మనం అన్నీ నేర్చుకోవడానికి వచ్చాం అని ఒక కమిట్మెంట్తో కోఆపరేషన్గా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మిత్రులారా, ఆర్టిస్టులందరినీ తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మా అసోసియేషన్కి, దిలీప్ రాజు గారికి ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఆయన పెట్టి మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నారు. మనం అనేక సినిమాలు చేసుకుంటూ సినిమా కళ కాదు, దాన్ని నిజం చేసుకోవచ్చు అనడానికి సహకారం మనకి మా అసోసియేషన్ ద్వారా, ఎక్స్పెషల్లీ సార్ ద్వారా మనకు కలుగుతుంది. ఎముకలకు సంబంధించి తక్కువ ఖర్చుతో సౌకర్యంగా నిర్వహించగల ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని విజయవాడలోని బెజవాడ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ ఎముకలు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు చలపాని ప్రశాంత్ తెలిపారు. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో ఆదివారం అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు. విజయవాడలోని బెజవాడ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ ఎముకలు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు చలపాని ప్రశాంత్ ఎముకలు విరగటం వల్ల వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాలు, క్రీడల వల్ల కలిగే గాయాలు, భుజాలు బిగుసుకుపోవటం వంటి సాధారణ ఆర్థో సమస్యలపై అవగాహన కల్పించారు. సంఘ సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సంఘ నాయకులు డాక్టర్ చలసాని ప్రశాంత్ను సత్కరించారు. ఏప్రిల్, మే నెలల్లో జన్మించిన సంఘ సభ్యులను సన్మానించారు. కార్యక్రమాన్ని కె నాగేశ్వరరావు, పి రాంబాబు, ఆర్ భుజంగరావు, పి మల్లికార్జునరావు నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులందరికీ ఎముకల పటుత్వం పరీక్షలను ఉచితంగా చేశారు. సీనియర్ సిటిజన్స్, కాలనీ సభ్యులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఎముక అనేది ముందు నుంచి వంకర ఉండి కంప్లీట్గా పాదం మొత్తం పక్కకు పడి తను నడవడం జరుగుతుంది. ఎక్స్రే చూస్తే కూడా మొత్తం అలా బోన్ అనేది వంకరగా కనిపిస్తుంది. సో మనం ఏంటంటే డిఫార్మిటీ కరెక్షన్ అంటాం. సో ఎప్పుడైతే ఆ బోన్ని చక్కగా స్ట్రైట్ చేసి ఒక ప్లేట్ లాగా వేస్తామో, ఇట్లా నడిచే అమ్మాయి ఇంత కంఫర్టబుల్గా. సో ఏంటంటే పేరెంట్స్ కూడా ముందు నాకు పెళ్ళి కావాలి, ఇలా వంకరగా ఉంది అని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ పేషెంట్స్ వీళ్ళు. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఆర్మ్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు, కంప్లీట్గా ఇలా షాటర్ అయినప్పుడు చక్కగా మనకి ఆ ఫిక్సేషన్స్ అన్ని చేసుకుంటే మూమెంట్స్ అన్నీ కంప్లీట్లీ నార్మల్.
సో ఈ పేషెంట్ వచ్చేసండి మనకి జాయింట్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత బాత్రూంలో జారిపడ్డారు. సో కరెక్ట్గా మన రీప్లేస్మెంట్ పైన తొడ ఎముక విరగడం జరిగింది. సో 2 పక్కల నుంచి చక్కగా 2 ప్లేట్లు వేసి ఫిక్స్ చేసాం. కంప్లీట్లీ నార్మల్. రైట్ నో ఏంటంటే ఈవిడ అమెరికాలో ఉంటారు. సో ప్రతి పండగకి నాకు కంపల్సరీ మెసేజ్లు అన్నీ చెప్తూనే ఉంటారు. సో ఇది కూడా ఏంటంటే తొడెముక దగ్గర ఫ్రాక్చర్ అయితే లోపల మనం రాడ్ లాగేసి ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకొక పెద్ద ఆవిడ చక్కగా ఆవిడ నడుస్తున్నారు. యాక్చువల్లీ 2 months బ్యాక్ మనం ఆ రాడ్ కూడా తీసేసాం. సో ఈ ఫ్రాక్చర్ వచ్చేపాటికి మనకి హిప్ బోన్ పెల్విస్ అంటాం కదండి. సో ట్రాక్టర్ మీద నుంచి కింద పడి ఆ టైర్ మన హిప్ మీద నుంచి రోల్ ఓవర్ అయితే మొత్తం ఆ పెల్విస్ అనేది ఒక బుక్ లాగే ఓపెన్ అయిపోయి మొత్తం షార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఈ సర్జరీ అనేది 4 to 5 hours చేయడం జరిగింది. మొత్తం అన్ని ప్లేట్స్ స్క్రూస్ అన్నీ వేసి కంప్లీట్గా అది ఫిక్స్ చేస్తే పేషెంట్కి అనేది ఏంటంటే కొంచెం ఒక కుంటు కూడా లేకుండా మూమెంట్స్ అనేది కంప్లీట్గా వెనక్కి తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకి రేడియల్ హెడ్ అంటామండి. మనకి మోచేయి దగ్గర ఒక చిన్న బోన్ ఫ్రాక్చర్ అయితే ఏంటంటే ఎల్బో డిస్లోకేట్ అయిపోతుంది. మనకి మోకాళ్ళకి తుంటికి ఎలా రీప్లేస్మెంట్ ఉంటాయో అట్లాగే మనకి బాగా ఇరిగిన ఎముకలు ఇంకా అది ఫిక్స్ చేయలేము అన్న వాటికి ఏంటంటే ఒకప్పుడు అది తీసేసి ఒక 1-2 నెలల్లో పిండి కట్టలు వేసేవారు. ఎంతో కొంత బిగుసుకుపోయేది ఇంతే అండి, దీంతోనే అడ్జస్ట్ అవ్వాలని చెప్పేవారు. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఈ చిన్న ఎముకలకు కూడా మనకి రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో అది చక్కగా డే 1 రీప్లేస్ చేసుకుంటే ఇంత హ్యాపీగా మన ఎల్బో మూమెంట్స్ అన్ని మనం రీగైన్ చేయొచ్చు. జస్ట్ ఆ ముక్క తీసేసాము. యొక్క మే నెల సమావేశాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తెనాలి చెంచుపేటలోని అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ నుంచి బెజవాడ హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనేది ఫేమస్ హాస్పిటల్ విజయవాడలో, దానిలో ప్రఖ్యాత డాక్టర్ తలసాని ప్రశాంత్ గారు ముఖ్య అతిథిగా ఈనాడు సమావేశానికి హాజరయ్యారు. వారు ఆర్థోపెడిక్ సర్జన్. వారి సమావేశంలో చక్కని అవగాహన కార్యక్రమాన్ని మాకు కలుగజేస్తూ మరి పెద్దవాళ్ళకు భుజాలు బిగుసుకుపోతే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అట్లాగే ఏదైనా ఇళ్లలో పిల్లలు కానీ ఎవరైనా స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగితే వారికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత హిప్ రీప్లేస్మెంట్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, నీ రీప్లేస్మెంట్స్, వీటన్నిటి గురించి కూడా చక్కటి అవగాహన కార్యక్రమాన్ని వాళ్ళు కలుగజేశారు. అట్లా చాలా సౌకర్యవంతంగా సులభంగా తక్కువ ఖర్చుతో మరి చేసే అధునాతనటువంటి వైద్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో కీహోల్ సర్జరీ అని చెప్పి దాని గురించి కూడా వారు విపులంగా చర్చించడం జరిగింది. ఇంతేకాకుండా ఏదైనా కండరాలకి ఇంజురీ జరిగినా, ఎముకలకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా వారు మనకు తెలియజేశారు. అట్లాగే మరి మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆయింట్మెంట్ ఉందో అది కనుక ఒకవేళ తగ్గిపోతే దాన్ని ఎట్లా సమీక్షించుకోవాలి వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు చక్కగా సభ్యుల యొక్క సందేహాలు కూడా సమావేశ వాళ్ళు నివృత్తి చేయడం జరిగింది. వారిని మేము ఘనంగా ఈ రోజున సన్మానం చేసుకున్నాం. అంతేకాకుండా ఈ రోజున మే నెలలో ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయో వాళ్ళు కూడా మనకి సభాముఖంగా మేము సన్మానం చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమం ఆయన ముఖ్యంగా మనకేంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చక్కగా మరి కెమెరా ద్వారా స్టేజ్ మరి స్క్రీన్ మీద అన్నీ కూడా వివరాలన్నీ కూడా పూర్తిగా ఆయన మాకు అందజేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ బోన్ డెన్సిటీ పరీక్ష ఏదైతే ఉందో మరి ఏంటి ఎముకల యొక్క బలం ఏదైతే ఉందో దానికి సమావేశానికి హాజరైన వాళ్ళందరూ కూడా ఉచితంగా పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష మనం బయట నిర్వహించుకుంటే 2,500 రూపాయలు అవుతుంది. అలా కాకుండా ఉచితంగా అందరూ కూడా ఆయన ఈ పరీక్షను నిర్వహించడం జరిగింది. వారికి మీ సమాముఖంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగలకుదురులో గ్రామస్తుల రాస్తారోకో, పోలీసుల వైఖరిపై రోడ్డుపై బైఠాయించి నిరసన నినాదాలు. వెలగ తులసిరాంపై దాడి కేసులో పోలీసులు న్యాయం చేయలేదంటూ ఆందోళన. రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీనివ్వటంతో ఆందోళన విరమణ. తెనాలిలో ప్రశాంతంగా నీట్ పరీక్షలు. 2 కేంద్రాల్లో పరీక్ష రాసిన 510 మంది అభ్యర్థులు. అన్ని చోట్ల మౌలిక వసతులు కల్పించామన్న అధికారులు. చిన్నరావూరులో ఉచిత కంటి వైద్య శిబిరం. రోగులకు ఉచిత పరీక్షలు చేసిన శంకర్ నేత్ర వైద్యాలయం వైద్యులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.